హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సా ఎవరి విలేజ్. ఇవ్వండి, ఇవైతే బియ్యం అండి. ఇవైతే మా అన్నయ్యకి అయితే బియ్యం అయితే పంపించేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళకి బియ్యం లేవంట, అందుకని ఇక్కడ నుంచి బియ్యం అయితే పంపిస్తున్నారండి. చాలా దూరం నడిచి వెళ్ళాలి మా తమ్ముడు. ఇప్పుడు మాకున్న దాంట్లోనే పంపిస్తున్నామండి. మాకు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏమైతే పంపిస్తున్నామో అన్నీ ఉన్నాయి. మేము కూడా షాప్ కాడ కొనుక్కోవాలి. మా అక్క కోసం అయితే మా పాప అయితే అన్నం అయితే వేస్తుందండి. చేయి పెట్టే గరిట ఉంది, కానీ గరిటతోటి లేపలేకపోతుంది, అందుకని చేతితోటి వేస్తుంది. చిన్న గరిట చాలు, ఇంకా వేసేద్దాం. తీసుకో, పచ్చడి ప్యాకెట్ అందులో పెట్టేసి చేతి కడుక్కుని మా పాప అయితే వచ్చేసిందండి అన్నం వేసి. అలా ముంచి కడుక్కుంటారా? పొద్దునేసి బొట్టు అయితే పెట్టేసుకుంది. మా అక్క అయితే బయట అయితే పొయ్యి అయితే వంట అయితే చేసేస్తుందండి. ఏమంటక్క? సేమియా పెట్టి అనమాట, మామూలు సేమియానా? చూపించు. కొంచెం అంటండి సేమియా. ఈరోజు అయితే బొట్టు బాగా పెద్దదైందని మా పాపకైతే మా అక్క అయితే బొట్టు సరి చేస్తుందండి. పచ్చడి సరిపోలేదు కదా అక్క, నేను చెప్తూనే ఉన్నా దానికి, వెళ్ళి తెచ్చుకోకు. మాన్స ఈరోజైతే పనికైతే వెళ్ళిందండి. చీకటే కనబడుతుంది. ఎదుగోండి, ఇప్పుడు మొన్న అంటున్నా చూడండి, నిన్న పందిరి కట్టారుగా పొయ్యికి, బయట పొయ్యి పడ్డానికి. అలాగే ఇంటికైతే ఇదంతా సెట్ చేసేసిందండి మా అక్క అయితే. ఇక్కడ కుక్క ఉంది కదండి, ఆ కుక్క అయితే చెడుగా లోపలికి అయితే వచ్చేస్తుంది. దాన్ని ఆపడానికి ఇదంతా ఇవ్వండి. ఈ మధ్యలో అయితే తలుపులాగేదండి, ఇలాగైతే చేసేసింది మా అక్క. అటు ఇటు అడ్డుకట్లయితే వేసేసింది గుడికి. ఏది బయటికి లోపలరా? అందరికి కూడా ఇబ్బందిగా కూడా ఉండదు. ఇప్పుడు ఒకవైపు వెళ్ళి ఒకవైపు రావాల్సి ఉంటుంది. అదే ఇది లేనప్పుడు అయితే ఎటు పడితే అటు వెళ్ళి రావడం ఉండేది. ఇప్పుడు అట్లా ఉండదు, ఒకవైపు వెళ్ళి ఒకవైపు రావచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మ చెప్పినట్టుకైతే ఇలాగైతే మా అక్క అయితే కట్టేసిందండి. చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. ఈజీగా వెళ్ళి రావచ్చు. ఇక్కడైతే పొయ్యి అయితే పెట్టేశారు. ఇదిగోండి పొయ్యి పాకైతే ఇది. చేయి కాలిందా? ఏది? ఇదిగోండి పొయ్యి అంటించేటప్పుడు కవర్ అంటిస్తుంటే చేయి కాలిపోయిందంట మా అక్కకి. అది చెప్తుంది మా పాప. సేమియా అయితే అయిపోయిందండి. ఇక మా పాపకి అయితే వేద్దామని తెస్తున్నా, చేయగలిపోతుంది. మా పాప అయితే చిన్నతో తీయమాడుతుందన్నమాట. ఇదిగోండి సేమియా, పప్పు. బొంగుల సేమియా ఏంటి? బొంగుల సేమియాలా? అదే మొన్న వీడియోలో బొంగుల చికెన్ చూసింది, అప్పటి నుంచి ఇదిగోండి దీంట్లో అయితే పోసేస్తున్నాను సేమియా అయితే. మా పాప కూడా అది చూసి అమ్మ నాకు కూడా అట్టగే చెయ్యమ్మా అంటుందండి. కింద పడిపోతుంది అక్క, చూడు. అది గిలాస్ చిన్నగా ఉంది కదా, మనకు సాధ్యపడిద్దా అక్క? బొంగు దొరికిద్దా? అసలు ఆ వీడియో చూసింది కానీ అదే మాట అంటుంది. త్వరగా చల్లారిద్దా గాజు గ్లాసులో? వాటర్లో పెట్టి చల్లారితే చల్లారి. ఇదిగోండి మా పెద్దక్క అయితే జగ్గులో నీళ్ళు వాటర్ ఉన్నాయి, ఆ వాటర్లో అయితే చల్లారిపోతుంది గ్లాస్ని. ఇలాగైతే చల్లారుతుంది. ఏం చేసావు? మా పాప తెగ గారం కురిసేస్తుందండి. సీమే చల్లారిపోయింది అక్క, సీమే చల్లారిపోయిందంటండి. ఇప్పుడు మా పాపకైతే పెడుతుంది. కాలుతుందా తాత? కాలట్లేదంట. ఒక గాజు గ్లాస్తో పాటుగా తీసేసుకుంది మా పాప. మీద పోసుకోకు. బాగుందా?
ఇదిగోండి మా అక్క అయితే అన్నం అయితే తినేస్తుంది. అందరూ ఇంట్లో ఈరోజు అందరూ సద్దనం అయితే తినేసామండి. రాత్రి వండింది చాలా ఉందండి, ఎందుకంటే రాత్రి వండినప్పుడు లేటుగా వండమాట. మా ఇంట్లో మాత్రం సద్దనం ఉంటే ముందుగా అయితే సద్దనం తినేసిన తర్వాత అన్ని పనులు అయితే చేసుకుంటాండి. ముందు తిండి తర్వాత పని, అన్నం ఉంటే అన్నం తినేసిన తర్వాత పనులు అయితే చేసుకుంటాం. అదిగాక ఈరోజు మానస మా అక్క అయితే అన్నం అనుకోకుండా పనికైతే వెళ్ళారండి. వాళ్ళు వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అంటే అక్కడ ఏదో ఒకటి తింటారనుకోండి, మరి తింటారో తింటారో కూడా తెలియదు. బేరానికి వెళ్ళారు కాబట్టి అన్నం అంటే అక్కకి ఏం చూడాలి. గిల్లు అయితే అన్ని బయట చేసామాట. నేను చెప్పాను కదా తిన్న తర్వాత పని అని. ఈ తిన్న తర్వాత ఉన్న గిల్లు మొత్తం అన్ని బయట చేసాను అనమాట. ఇగోండి మొత్తం అన్ని బయట చేసాను. ఇప్పుడు రుద్దుకోవాలన్నమాట. మా అక్క అయితే బట్టలు అయితే ఉతికేస్తుందండి. బట్టలకు చెప్పు పెట్టుకొని బట్టలకు వేసిద్ది అన్నమాట. మా అక్క బట్టలు అయితే ఉతికేసిద్ది. తిన్నది అడిగిన దాకా పని అయితే ఇవ్వాలి, చాలా ఉందండి. తినడం అయితే అయిపోయింది, అడిగిన దాకా పని అయితే చేసుకోవాలి. ఇదిగోండి మా బుడ్డోళ్ళు చూడండి అట్ట ఆట ఆడుతున్నారు. ఆ బుడ్డతో పాటు ఇంకో బుడ్డ తయారైంది అనమాట. ఓ బుడ్డలో ఒకసారి కొంగు తీయండి అమ్మ. చిన్న బుడ్డామా పెద్ద బుడ్డామా? ఓయ్ ఓయ్ బంగారాలు తీయండి అమ్మ, మూసుకేయండి అమ్మ, క్యాకులు వేస్తున్నారు. ఇట్లా ఆట అయితే ఆడేస్తున్నారండి ఇలా ఇవాళ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా అంట కేజీ. ఇదైతే బేసను. ఓ ఇందులో శనక్కాయలు ఉన్నాయండి, తీసి చూపిస్తాను. మా అన్నయ్య శనక్కాయలు పంపించాడు. ఇవిగోండి శనక్కాయలు. ఈ బుట్టలో సగానికి ఉన్నాయన్నమాట, కొంచెం తక్కువ. ఇదిగోండి ఈ రేగు డబ్బా ఉండిద్ది కండి, నూనె డబ్బా. అదైతే పొయ్యి మీద పెట్టేసి అనమాట. శుభ్రంగా రుద్దుకొనే ఉంటాం మేమైతే ఎప్పుడైనా. అయితే ఇది పొయ్యి మీద పెట్టేసాం అన్నమాట నేలకని. ఇదిగోండి మా అక్క అయితే బట్టలు అయిపోయినాయి. కానీ మా అక్క నాకన్నా ముందు మొదలు పెట్టింది బట్టల పని అయితే. మా అక్క అయితే ఇప్పటికి అయిందండి. నాదైతే గిన్నెలు రుద్దుతాం అయిపోయింది, అది కూడా మసి గిన్నెలు. ఇద్దరు పోటీ మాట. మా అక్క అయితే ముమ్మునికి ఉందండి, ఏం మాట్లాడుతుంది. మానస అయితే కగల మాట్లాడేది. ఇదిగోండి గిన్నెలు కూడా రుద్దుకొని వచ్చేసాను నేను. బట్టలు అయితే ఆరేసింది అనమాట. ఇదిగోండి బట్టలు అయితే ఆరేసి మళ్ళీ మా అక్క వచ్చి కూర్చొని అయితే ఏం పని చేస్తుందో చూసేసింది. ఇదిగోండి బట్టలు అయితే ఆరేసి రాగానే శనక్కాయలు అయితే ఒలుతం అయితే మొదలు పెట్టేసింది. బుడ్డలండి ఒలుతం అయితే మొదలు పెట్టేసింది అనమాట. పొట్టోలు చేస్తుంది. మా అన్నయ్య పంపించారుగా అయ్యి మాట. మా చెల్లి ఏదో బిర్యానీ చేసిందంటండి, చూసేద్దాం బిర్యానీ అయితే ఎట ఉందో. ఏదమ్మా బిర్యానీ? తినే బిర్యానీనా? తినొచ్చా అంటే మా చెల్లి చూడండి ఎంత బాగా చెప్తున్నాను. నాకు భలే వంటలు చేసి పెడుతుందన్నమాట మా చెల్లి. కడుపు నిండిపోతుందండి చూస్తుంటే, ఇంకా తినవసరం లేదు. అది కడుపు నిండిపోయిందమ్మా నాకు, ఇంకా సరిపోయింది నాకు. సరిపోయింది కడుపు నిండిపోయింది, ఫుల్గా అయిపోయింది. నువ్వేమేమి ఉండవు తల్లి? టీయా, బువ్వ, టీయా, కూర. చెప్పు. ఐస్ క్రీమ్, టీయా, బువ్వ, కూర, ఐస్ క్రీమ్ అంట. అయిపోయిందండి, తినేసాను. కట్ నిండా తినేసానండి. బిర్యానీ ఐస్ క్రీమ్ సూపర్ కాంబినేషన్ అండి. త్వరగా తినేసాను. అదే ఉత్తిది బిర్యానీ కాబట్టి వద్దాను. అదే నిజం బిర్యానీ అయితే నువ్వు వేసే ముందుకు నేను లాగెత్తానమాట. అసలుకే నేను తిండిపోతానండి. ఇందాడైతే డబ్బా అయితే నీరు పోసి మరగనిచ్చాను అనమాట. అటు 2-3 సార్లు మరగనిచ్చి పారిపోతాను అనమాట. ఇంతకు ముందు కాగబెట్టుకునే డబ్బా కూడా ఉందండి, ఆ డబ్బా చూపిస్తాను. ఆ డబ్బా ఏమైందని, కొత్త డబ్బా ఎందుకు పెట్టాను, నీళ్ళు సగమే పోసాము ఇందులో కాగబెడతానికి మా పాప కోసం అని. ఇదిగోండి ఈ డబ్బాలో అయితే కాగబెట్టుకునేటోళ్ళు మాట మేము నీళ్ళు, రేగు డబ్బాలో. ఈ డబ్బా షాపుల్లో అదే టిన్నుల కమ్మే కాడ ఉంటాయండి ఖాళీ డబ్బాలు, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట మేము. ఫస్ట్లో అయితే 20 రూపాయలు, ఇప్పుడు 30-40 రూపాయలు చెప్తున్నారండి డబ్బా వచ్చి. అయినా కొనుక్కొచ్చుకుంటాం అన్నమాట నీళ్ళు కాగబెట్టుకోవడానికి. ఈ డబ్బా అయితే చిల్లు పడిపోయిందండి, నీళ్ళు కారిపోతున్నాయి అన్నమాట. డబ్బా దారి కింద నీళ్ళు అయితే కారిపోతున్నాయి. అందుకే ఈ డబ్బా వదిలేసి ఆ డబ్బా అయితే తెచ్చుకొని శుభ్రంగా ఒక్కటికి 4 సార్లు అయితే బాగా రుద్దేశాను అనమాట.
రుద్దేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసి మళ్ళీ ఒకటికి 2 సార్లు నీళ్ళు అయితే మరగనిచ్చి పారపోసి మళ్ళీ నీళ్ళు అయితే పెట్టాను అనమాట. అట్లా మాకు అలవాటే కాబట్టి ఇక ఇందులోనే నీళ్ళు కాగబెట్టుకొని పోసుకుంటాం అనమాట మేము. సొరకాయ అయితే గ్లాస్తో అయితే చెక్కేస్తున్నానండి. ఇది కొంచెం ముదిరి ఉంది, ఇదిగోండి ఎలా కోసుకుపోతుంది, పక్కకి సైడ్ జరిగిపోతుంది. ఇది కత్తితో చెక్కొచ్చు కన్నా, కత్తితో ఎక్కువ మనం వెళ్ళిపోతుంది అక్కడ, నాకు రావట్లే. ఇది కొంచెం లైట్గా ఇక్కడ దెబ్బ తగిలిందండి సొరకాయకి, చూడండి లైట్ తగిలింది. కానీ లోపల వైపు మాత్రం బాగానే ఉంది, పైన వరకే తగిలినట్టుకుంది సొరకాయకి. నేనైతే ఎసురు అయితే కడుక్కొని వచ్చేసాను అనమాట. అంటే బియ్యం కడుక్కొని వచ్చేసాను, పొయ్యి మీద అయితే పెట్టేసానండి. ఇప్పుడే పెట్టాను. మా చెల్లి అయితే కూరగాయలు అయితే కోసేస్తుంది అనమాట. కూర వీడియో అయితే మిస్ అయిందండి, ఎందుకంటే తీసాం కానీ అది మంచిగా రాలేదు మీద, కానీ కట్ చేస్తాం దాన్ని పెట్టలేదు, ప్లీజ్ ఏమనుకోకండి. ఈరోజు అయితే మా అక్క, మా నాగమన అక్క, మా ఇంకొక అక్క ఇద్దరు కలిసి ఊరు వెళ్తున్నారండి ఆధార్ కార్డు పని మీద అన్నమాట. మా అన్న కొడుకున్నాడు కదా నరసింహ, వారి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇంకోండి ఇట్లా బ్యాగ్ను అలాగే మాకు బట్టలు ఉన్నాయండి, అవి కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు కొంచెం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మా పాప చూస్తే ఏడుతుందని చెప్పని సైలెంట్గా అయితే వెళ్తున్నారు అన్నమాట. మా పెద్దక్క మా పాపను చూసుకుంటుంది, ఆట ఆడుకుంటుంది. ఎందుకంటే మా నాగమన అక్కనే వెళ్ళనివ్వదు, అలాగే మా అక్క ఇంకో అక్క ఉంది, అక్క కూడా వెళ్ళనివ్వదు అన్నమాట. వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేసేద్ది, అందుకని సైలెంట్గా వెళ్తున్నారు. మీరు చూసే ఉంటారు కదా వీడియోలో కూడా, మా పాప బేరానికి ఎక్కడికి వెళ్తే సరే సయ్యోని వెళ్ళిపోతూ ఉంటుంది, అసలు వెళ్ళనివ్వదు. తను కూడా రావాలని అంటది. ఇక్కడ వచ్చేసి బ్యాగ్ ఎత్తుకుంటా అనుకుంది, మా అక్క ఎత్తుకోలేకపోయింది. ఇంకా నేను వెళ్ళి ఎత్తానండి, కొద్దిగుంటే మొత్తానికి పడిపోయేది. ఇంకా వెళ్ళి వస్తాను, పాప జాగ్రత్త అని చెప్తుంది. వాళ్ళిద్దరు కూడా సైకిల్ అంతగా చేసుకున్నారండి, జాగ్రత్త అని. పిల్ల ఎక్కడ మాట్లాడితే అక్కడ వచ్చేద్దాం పాప అని చెప్పని. వాళ్ళ పెద్దమ్మకి అంటే మా పాప పెద్దమ్మకి అలవాటైంది, అంటే మా పెద్దక్కకి అలవాటైంది, అలాగే మా అమ్మకి కూడా. అందుకని సైలెంట్గా ఉందండి, లేకపోతే ఏడ్చేది. వాళ్ళ ఇళ్ళకి కూడా సైలెంట్గా ఉంటుంది మా పాప. మా పాపకి విషయం అంటే వాళ్ళు వెళ్ళేది కూడా తెలియదు మా పాపకి, అంత సైలెంట్గా వెళ్ళారు అనమాట. మళ్ళీ రేపు పొద్దున సాయంత్రం కల్లా వచ్చేస్తారండి వీళ్ళైతే. నాకైతే నేను కూడా వెళ్ళైతే బాగుంది అనిపించింది మా అక్కలతో పాటు. వాళ్ళు సరే మా పాప ఏం చేసిద్దో అని నాకు భయం వేస్తుంది, ఎందుకంటే నేనున్న సంగతి తెలిసినంత అంతదే వీడియో తీసింది నేను, ఆయన సంగతి తెలిస్తే అమ్మలు వెళ్తుంటే వీడియో తీసాడు నాకు చెప్పుకోకుండా అని అంటుంది అన్నమాట మా పాప. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ.